విరూపాక్షి ఇంట్లో వాళ్ళతో ఈ విధంగా అంటుంది. ఎప్పుడైతే కన్న బిడ్డను పాతి పెట్టమని చెప్పిందో అప్పుడే రూప లేదనుకున్నామని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన బంటి ఆ పేరు విని, ఎవరు నాన్న ఈ రూప, మన ఇంట్లో ఎప్పుడు కూడా ఈ పేరు వినలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రాజు బంటి మీద మండిపడుతూ నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. బంటి ఏడుస్తూ అన్నం తినడం కూడా మానేస్తాడు. రోహిణి బంటిని ఓదారుస్తూ తనకి అన్నం తినిపిస్తూ ఉంటే నాకు వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు, సారీ బంటి, నేనే తొందరపడి నీ మీద అరిచాను అని చెప్పి అంటూ ఉంటే, నన్ను ఎవరు ఏమన్నా నాకేం బాధ కలగదు నాన్న, కానీ నువ్వు ఏమైనా అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి అలా బంటి ఏడుస్తూ ఉంటే రాజు బంటిని హగ్ చేసుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రాజు బంటికి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. మరో పక్క రూప సూర్యప్రతాప్తో రాజు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటే సూర్యప్రతాప్ రూపని ఓదారుస్తూ ఉంటాడు.